పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు, ఇగో పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వార్త ఇది. చాలామంది కూడా బీఆర్ఎస్ కోర్టుగా మారి చాలామంది ఇష్టానుసారంగా పోలీసులు ఇష్టానుసారంగా చేసిన సందర్భం ఉంది. పోలీసులు విచ్చలవిడిగా దోపిడీ వ్యవస్థలకు దారి ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. ప్రభుత్వ రహస్యాలను గులాబీ రైతులకు చెరవేసుడే వీళ్ళ పని. బీఆర్ఎస్ హయాంలో పైరవులతో ఎదిగి ఇప్పుడు కోర్టు అవతారం. వీళ్ళను నలుగురు పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు అనుమానాలు. ఖాళీకపై నిఘా పెట్టిన సర్కార్. ఇది అయితే బ్రహ్మాండంగా రాసినటువంటి వార్త కూడా చూస్తున్నాం మనం. ఏదైతే పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ కోవట్లతోనే చాలా వరకు ఇబ్బంది పడే సందర్భం ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతుందో ఐపీఎస్ స్థాయి నుంచి మొదలుకుంటే డిఎస్పీ స్థాయి వరకు పెద్ద ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళందరూ కూడా చాలామంది ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రభుత్వానికి కోవట్గా మారి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇష్టానుసారంగా దోపిడీ వ్యవస్థను దోపిడీ చేసుకుంటూ ఇలా అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురేసి ఎమ్మెల్యే అధికారులు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురేసి చాలా వరకు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది. క్లీన్ సిటీలో హైదరాబాద్కు 9వ స్థానం, గుండ్లపోచంపల్లి, నిజాంపేట, సిద్దిపేటకు అవార్డులు. దేశంలో క్లీన్నెస్ సిటీగా 7వ సారి ఇండియా టాపు. స్వచ్ఛ సంరక్షణ అవార్డులు అందించిన రాష్ట్రపతి చేసిన సందర్భం ఉంటుంది.